ఎవరిని పడితే వాళ్ళని దేవుడు శోధించడు. అందరిని అనుకోమాక మీరు, అందరిని దేవుడు శోధించడు. ఎవరి మీద అయితే బాగా నమ్మకం ఉంటుందో, ఎవరిని దేవుడు వాడుకోవాలనుకుంటాడో, ఎవరిని దేవుడు దీవించాలనుకుంటాడో, ఎవరిని ఆశ్రయించాలని దేవుడు అనుకుంటాడో వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పాలంటండి, ఖచ్చితంగా పరిశోధన చేస్తాడు. చెప్పండి, ఖచ్చితంగా దేవుడు పరిశోధన చేస్తాడు. యోబు జీవితంలో జరిగింది అంటాడు కదా. యోబు గురించి సాతాను అన్ని పోయినా కదా. ఇప్పుడు చూడు, ఖచ్చితంగా వస్త్రము చింపుకొని నేను ఖచ్చితంగా దూషిస్తాడు. చూడండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 చూద్దాం ఒకసారి. ఓకే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. హల్లెలూయా. 1:21-22 అన్ని కోల్పోయి ఇప్పుడు అపవాది చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దూషిస్తాడు ఖచ్చితంగా. ఎవరిని దేవుణ్ణి దూషిస్తాడు అనుకున్నాడు. బూడిదలో కూర్చొని దుమ్మెత్తి పోస్తాడు అనుకున్నాడు. ఎవరి మీద? దేవుడి మీద. కానీ అందుకు భిన్నంగా యోబు చెప్పిన మాటని చెప్పాలంటే అన్నీ కోల్పోయి వస్త్రము చింపుకొని అన్న మాటని చెప్పాలా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోను. ఆయన నామానికి ఏంటంట స్తుతి కలుగునుగాక. ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు ప్రేమికులారా, ఈ వ్యక్తి ఆ మాట అన్నాడు కాబట్టే తన జీవితంలో పోగొట్టుకున్న దానికంటే 2 అంతల దీవెనలు దేవుని చేత యోబు పొందుకోగలిగాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నువ్వు కూడా ఒకవేళ దైవజనుడు చెప్తున్నాను, నువ్వు ఏదైనా పోగొట్టుకుని ఇక్కడ ఒకవేళ కూర్చుంటే ఏం పోగొట్టుకున్నారు మీరు? శాంతిని పోగొట్టుకున్నారా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారా? నెమ్మదిని పోగొట్టుకున్నారా? క్షేమకరమైన స్థితిగతులు పోగొట్టుకున్నారా? ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ప్రేమికులారా పోగొట్టుకున్నారా? ఒకప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేదయ్యా, ఈరోజు నెమ్మది లేదు, దుఃఖము, వేదన, ఇంట్లో ఒక తెలవనటువంటి ఏంటంటే యావగింపు, కలవరం, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ అలాంటి పరిస్థితుల మధ్యలోకి వచ్చి ఈ పునరుద్ధాన దినమందు ప్రభు యొద్ద కూర్చున్నావా? చెప్తున్నాను దయచేసినండి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు స్తుతించగలిగితే, ఎవరిని చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో కనుక నువ్వు స్తుతించగలిగితే, ఆ స్తుతి కేకలు మనస్ఫూర్తిగా మనసారా నువ్వు ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుడి కనుక నువ్వు హృదయపూర్వకంగా ఆయన ఆరాధించగలిగితే నీ స్తుతి కేకలే నీ స్థితిని మారుస్తాయి. నీ స్తుతి కేకలే నీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటకు తీసుకొస్తాయి. నీ దుర్బతులు బయట తీసుకొస్తాయి. నీకున్నటువంటి కలవరాల నుంచి బయట తీసుకొస్తాయి. నీకున్నటువంటి ప్రతి విధమైన పోగొట్టుకున్న అసమాధానం తిరిగి మరలా నీ జీవితంలో పొందుకొనగలిగేలా అది కూడా 2 అంతలుగా ప్రభు దయచేస్తాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. ఇంకో చెప్పికరగా ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని వినండి, మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్న దేవుడు. ఇది ఎలాంటి చెప్పాల మందిరం అంటే దేవుడు కొరకు సిద్ధపరిచే కర్మాగారం. ఇది దేవుడు కొరకు ఏంటంటే ప్రకాశించే కర్మాగారం. దేవుడు కొరకు నిలబట్టడానికి సిద్ధపరిచే మందిరమే ఆయన సన్నిధి. లోకములు ఏవేవో ప్రమిదలు కనిపెడతారు కానీ మందిరం గురించి చెప్తున్నాడు దేవుడు. అరణ్యములో ఉన్న బంగారం ప్రమిదలరా మనం అందరూ అట కనపడ, అందరూ కూడా మట్టి మనుషుల్లా కాదు, ఇంకేనండి ఇత్తడిలా కాదు, ఇనుములా కాదు, ఎట కనపడ అందరం ప్రభు దృష్టికి. ఇక్కడికి వచ్చినవా బంగారంలా కనపడాలి. ఎవరికి? దేవునికి. ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నావా అంటే వెళ్తున్న శోధనలో ఫెయిల్ అవుతున్నావా, దేవుడు నేను మళ్ళీ గ్యారేజ్ తీసుకెళ్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? గ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కారే ఉంది, 40 స్పీడ్లో కనుక పప్పు చెక్కల గుద్దుతే, దేనికైనా గుద్దుతే 2 ముక్కలైంది అనుకోండి, వెంటనే దాన్ని బయట రిలీజ్ చేస్తారండి. చేయడు. మళ్ళీ గ్యారేజ్ తీసుకెళ్ళి దాన్ని ఎట్లా ఇంకా మరింత చేయాల్సిన పనులు దాని మీద చేసి ఎంత స్పీడ్లో వెళ్ళినా కూడా అది చక్కగా ఉండగలిగేలా తయారు చేస్తారు కదా. వినండి, తలపైకి ఎత్తండి. కొంచెం శ్రమ కొంచెం మహిమనిస్తుంది. వినండి, కొంచెం శ్రమ, చెప్పండి, కొంచెం శ్రమ కొంచెం మహిమ. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న ఉంది కదా, మొక్కజొన్న తిన్నారా అండి? చూసారా అసలు దాన్ని? తిన్నారా లేదా? రైట్. కాలవకు ముందు అది 5 రూపాయలు, కాల్చినాక
20 రూపాయలు. ఆ మొక్కజొన్నే పూర్తిగా పెనం మీద పాప్కార్న్లా తయారు చేసినప్పుడు 50 రూపాయలు. కాలవకు ముందు, కాల్చినాక అవి పూర్తిగా పెనం మీద పిరమిడ్లారా కాల్చబడి పాప్కార్న్గా తయారైనప్పుడు 5 రూపాయలు కాస్త చెప్పండి ఏమవుతుంది? 50 రూపాయలు అవుతుంది. అలానే నువ్వు ప్రభు కొరకు ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎన్ని నిందలు పడుతున్నా, ఎన్ని శోధనలు పడుతున్నా, అది అపవాది నుంచి ఒకవేళ వస్తున్నా గుర్తుపెట్టుకోండి సంగమా, ఇవన్నీ రాగల దినాల్లో నీకు అవన్నీ పిరమిడ్లారా అత్యంత ఘనతనియబోతున్నాయి. అత్యంత పిరమిడ్లారా హెచ్చింపు నీ జీవితంలో ప్రభు ఇయ్యబోతున్నాడు. నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. రాగల కాలములో నువ్వు ఎంత శ్రమ పడతావో, ఎన్ని నిందలు అనుభవిస్తావో, ఎన్ని కష్టాలు అనుభవిస్తావో, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో, వాటన్నిటి మధ్యలో నువ్వు ఎంతగా పిరమిడ్లారా మరింత బాధపడతావో అంతకంటే ఎక్కువ రెట్టింపు మహిమను ప్రభు నీకు ఇస్తాడు ఆయన. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, నన్ను వాడుకోవాలన్నా, మిమ్మల్ని వాడుకోవాలన్నా, తన రాజ్య విస్తరణలో తన మనసును మనం గెలవాలన్నా బంగారంలా కనపడ. ఎవరికమ్మా? దేవుడికి బంగారంలా కనపడ. ఒక వ్యక్తి బైబిల్లో అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడండి. అతను చేసినంత పరిచర్య ఎవరు చేయలేవు కొత్త నిబంధనలో. చెప్పగానే మీకు అర్థమై ఉండొచ్చు. అపోస్తులైనటువంటి ఎవరంటే పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఇప్పుడు దేవుడు అతన్ని తన జీవితంలో తన రాజ్య విస్తరణ కొరకే వాడుకోవడానికి ముందస్తుగా దేవుడు చెప్పిన మాట ఏం చెప్పాలి చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. ఓకే. నా నామం భరించుటకు ఇతడిని ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇంకా కింద ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను అతనికి చూపుదునని. చాలండి. ఎవరండి ఈయన? ఎవరైనా పౌలు గారు అననీయత చెప్తున్న మాట ఏం చెప్పాలా? ఇతడు నేను ఏర్పరచుకుని ఏంటంట? నేను ఏర్పరచుకున్న సాధనం. ఇతని ద్వారా భూమిని తలకిందులు చేస్తా నేను. ఇతడు ఎక్కడ అడుగు పెట్టినా కూడా, ఇతనితో పాటు ఎవరు పరిచయం చేసినా కూడా, ఏ ప్రాంతాలకైతే పౌలు వెళ్ళాడో అన్న మాట ఏం చెప్పాలంటండి, భూమిని తలకిందులు చేయువాడు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడనే మాట అన్నారు. ఎవరి గురించి? అపోస్తులైనటువంటి పౌలు గురించి. అననీయతో అంటున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెబుతూ అతడికి నేను ఎలాంటి పరిస్థితులు వెళ్ళబోతున్నాడో అతను నేను తెలియజేస్తా. ఇప్పుడు వినండి, దేవుడు ఇతను అద్భుతమైనటువంటి పాత్రగా పౌలును వాడుకోవడానికి గల కారణం వినండి. తన దైనందిన జీవితంలో శ్రమలు వచ్చాయి. ఎవరికి శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, వ్యతిరేకతలు వచ్చాయి. సొంత యూదులే చంపడానికి ఏం చేశారంట? ప్రయత్నం చేశారు. ఇంకా చెప్పాడు, నువ్వు దెబ్బలు తింటావు, బెత్తముతో దెబ్బలు తింటావు, చెరసాల వేయబడతావు, దిగంబరిగా నువ్వు చెరసాల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, దొంగల చేత పట్టబడతావు. ఇవన్నీ పరిస్థితులు తన జీవితంలో పిరమిడ్లారా అనుమతించిన ఎవరి జీవితంలో? పౌలు జీవితంలో అనుమతించిన. పౌలు చెప్పిన మాటని చెప్పినండి, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవాలైన, శ్రమలైన, కరువులైన, కాటకాలైన క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను. హల్లెలూయా. ఇన్ని చెప్పినా ఇన్ని జరుగుతాయి పౌలు జీవితంలో అని దేవుడు ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకొని అతన్ని వాడుకునే ఒక ఆయుధముగా నేను ఎంచుకున్నా అని దేవుడు ప్రేమలో చెప్పిన ఎన్ని వచ్చినా కూడా అంటండి, క్రీస్తు ప్రేమను నేనంట ఏది నన్ను అంటే ఎలాగ చెప్పాలా? శోధనల చేత నిలబడిన బంగారంలా కనపడ్డాడు కాబట్టే దేవుడు పౌలును భూమిని తలకిందులు చేయగలిగిన వ్యక్తిగా దేవుడు వాడుకున్నాడు. ఆమెన్ చెప్పండి. బంగారములా కనపడు. ఎవరైనా పౌలు గారు బంగారంగా కనపడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. అద్భుతంగా వాడుకున్నాడు. మరలా చెప్తున్నాను మీ అందరికీ,
నిన్ను బాగా నమ్మితేనే నిన్ను దేవుడు సాతాను శోధనలకు ఏంటంట అప్పగిస్తాడు. ఎంతమంది గురించి చెప్పండి, అయ్యా నా ప్రభువుకి నేను నమ్మకస్తుడు ఉన్న చేతులెత్తండి. నా కుటుంబం నమ్మకంగా ఉండాలన్న వారందరూ ఎవరికి, నాకు కాదు, ఎవరికి, దేవుడు అన్నవారం చేతులెత్తండి. అలాంటి వారిని దేవుడు అన్ని విధాలుగా పరిశోధన చేస్తాడు, సాధనకు అప్పగిస్తాడు. అపవాదికి అప్పగిస్తాడు, పరిశీలన చేసి చూస్తాడు. దేవుడు ప్రేమికులారా ఆ వ్యక్తిని ఎంత అద్భుతంగా, ఎవరిని, పౌలుని ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడో ప్రేమికులారా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ప్రేమికులారా మన జీవితాల్లో మనల్ని ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఎవరికి, మన పట్ల ఉందా లేదా? ఉందన్న సోదరాలు చెప్పండి. శ్రమ ద్వారా అపవాది మనల్ని శోధిస్తాడు, దాన్ని దేవుడు పరిశీలిస్తాడు. పాపము ద్వారా కూడా అపవాది మనల్ని శోధిస్తాడు. శ్రమ ద్వారా శోధిస్తాడు, ఇంకేనా పాపము ద్వారా శోధిస్తాడు. తలపైకి ఎత్తండి. యోసేపు ఉన్నాడు, తన జీవితంలో పాపము చేసేటువంటి వ్యక్తులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నిన్ను ప్రేమికులారా పాపము చేయటానికి ప్రేరేపించే వ్యక్తులు ఎంతమందో ఉన్నారు, ఉన్నారు లేరా? ఉన్నారు. అప్పుడు ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు ఆపడు నిన్ను. అనుకో, మాకు ఆపడు అనుకున్నారా? ఆపడు. పాపము చేయటానికి ఒకవేళ వ్యక్తులు వచ్చి నిన్ను ప్రేరేపించినా కూడా దేవుడు ఆపడు. అక్కడ కూడా నేనేం చెప్పాలా? పరిశీలన చేస్తున్నాడు. దృష్టిలో పెట్టుకో, పరిశీలన చేస్తున్నాడు. యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య వస్తున్నాడు, దేవుడు ఆపాడండి? ఆపొచ్చు కదా, కర్ర పట్టుకొని. ఎవరనుకున్నావు? యోసేపు ఎవరు? ఆయన పట్ల నాకేముంది? ప్రణాళిక ఉంది. నువ్వెవరు అని దేవుడు ఆపొచ్చు కదా. ఎవరిని? పోతీఫర్ భార్యని, పోతీఫర్ భార్యని. కానీ ఆపాడా? అనుమతించాడు. కొన్నిసార్లు అంటారు కదా, పాపంలో పడి, అంధకారంలో పడి, తప్పిదాలు చేసి పాపంలో కూరకపోయి పైకి మళ్ళీ అనే మాటని చెప్పాలా? దేవుడు నన్ను ఏంటంట, దేవుడు నన్ను మార్చవచ్చుగా, దేవుడు నన్ను ఏం చేయొచ్చు? విడిపించవచ్చుగా, నన్ను దేవుడు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకుండా నన్ను ఆపొచ్చుగా, నన్ను దేవుడు ఆపట్లే అని ప్రేమికులు చేయాల్సిన మొత్తం చేస్తూ, కూరకపోవాల్సినంత కూరకపోయి, పాపములో ఉండిపోవాల్సినంత ఉండిపోయి, నన్ను దేవుడు ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? నన్ను మార్చవచ్చుగా. దేవుడు ఎప్పుడు కూడా గమనించండి, పాపానికి కూడా నేను పరిశీలన చేస్తాడు. ఆయన అప్పగించి చెప్పండి, ఏం చేస్తాడన్నా? పాపానికి కూడా ఏం చేస్తాడు? కొన్నిసార్లు అప్పగించి పరిశీలన దేవుడు చేస్తాడు. ఇప్పుడు యోసేపు తన జీవితంలో పోతీఫర్ భార్య వచ్చినప్పుడు అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఎందుకు వెళ్ళిపోతున్నావు అది అంటే యోసేపు చెప్పిన మాటని చెప్పాలా? నేను గనక పాపం చేస్తే నా పట్ల ఉన్న నా దేవుడి ప్రణాళికలను ఏమైపోతాయి? నిర్వీర్యమైపోతాయి. నా పట్ల దేవుడికున్న ఉద్దేశాలు ఏమైపోతాయి? ఆగిపోతాయి. అది జరగాలంటే, నా పట్ల దేవుడు తనకిచ్చిన కళ భావం ఏదైతే ఉందో అది జరగటానికి సుమారు ప్రేమికులారా 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అలా వెళుతూ ప్రేమికులారా ఎన్నో వచ్చినా అవన్నీ అనుమతించిన వాటిల్లో నిలదొక్కి నిలబడి వాటిని అధిగమించి జయించి ఎవరైనా యోసేపు నిలబడ్డాడు కాబట్టే కిరీటాన్ని దేవుడు యోసేపు తల మీద పెట్టాడు. ఆయన నిన్ను వాడుకోవాలంటే సాతాను కొన్నిసార్లు నిన్ను అప్పగిస్తాడు, పాపానికి కొన్నిసార్లు నిన్ను అప్పగిస్తాడు. లోకానికి మనకున్న వ్యత్యాసం చెప్తూ వినండి. లోకానికి మనకున్నవే, మనం పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే, నీ కాడికే వస్తే అవకాశం. దృష్టిలో పెట్టుకోండి. ఒకప్పుడు అన్నిటిగా ఉన్నప్పుడు పాపం చేయడానికి వెళ్ళావు, కానీ ఇప్పుడు దేవుళ్ళకి వచ్చినాక ఒక క్రైస్తవుడు పాపం చేయడానికి స్థలాలు ఎంచుకోవాల్సిన అవసరం లే, వ్యక్తులను ఎంచుకోవాల్సిన ఎక్కడికి వస్తాయంట? ఎక్కడికి వస్తాయంటమ్మా? మన కాడికే వస్తాయి, మన కాడికే వస్తాయి. సోదరుడా చెప్తున్నా వినండి. మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు, విశేషంగా యవనస్తురాలు కానీ
మీరు కానీ ఎక్కడైనా మీరు ప్రేమికులారా, అది మందిరంలో కానీ కాలేజీలో కానీ పనిచేసే చోట కానీ, నీ కాడికే కొన్నిసార్లు అపవాది ఎందుకు చెప్పాలా, నీ పట్ల దేవుడుకున్న ప్రణాళిక ఏం కావద్దని చెప్పాలి, ఏం కావద్దని, నెరవేర్చొద్దని. కొన్నిసార్లు పాపమే నీ ముందు తీసుకొస్తాడు అపవాది. నువ్వేం చేయాలి చెప్పాలా, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి. నువ్వు అలా పారిపోగలిగితే ఒక మాట చెప్తానండి, ఎవరి పట్ల అయితే గొప్ప ప్రణాళిక ఉంటుందో, ఎవరి పట్ల అయితే దేవుడికి అద్భుతమైన ప్రణాళిక ఉంటుందో, అంత గొప్పగా అపవాది కూడా అంతే శోధిస్తాడు. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడికి ఉండదో అంతే గొప్పగా అపవాది కూడా చెప్పండి ఏంటంట శోధిస్తాడు. యాకోబుకి 12 మంది కుమారులు, ఎవరిని ఎక్కువగా శోధించాడు? యోసేపుని. చెప్పండి ఎవరినంట ఎందుకు శోధించాడు? మిగతా వాళ్ళని ఎందుకు శోధించలే? మిగతా వారిని ఎందుకు శోధించలే? యోసేపుని ఎక్కువగా ఎందుకు ప్రేమికులారా శోధించాడు అపవాది అంటే, అతని పట్ల బలమైన ప్రణాళిక ఉంది. ఎవరి పట్ల? యోసేపు. అది నెరవేర్చబడకూడదని, అది జరగకూడదని ఎన్ని అవకాశాలు అన్ని అవకాశాలు అపవాది వాడుకున్నాడు. కానీ అతడు ఒక దర్శనం కలిగిన వాడై, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది ప్రభువుకి, అది నెరవేర్చబడాలని కాంక్ష కలిగిన వాడై అక్కడి నుంచి ఏంటంట పారిపోయాడు. హల్లెలూయా. సంగమా వినండి, మీ తరంలో మీ తాతలు ముత్తాతలు మీ తండ్రులు వాళ్ళకంటే గొప్పగా దేవుడు మళ్ళీ దీవించాలని దేవుడు తలంచుతూ ఉన్నాడు. గొప్పగా దీవించాలని మీ తరములో, అంటే మీ యొక్క తాతల తరం కానీ తండ్రుల తరం కానీ ఎవరు దీవించబడినంతగా దేవుడిని ఏం చేయాలని దీవించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు నేను మనం అందరం కూడా ప్రభు సన్నిధికి ఎట్లా చెప్పాలా? మట్టి మనిషిలాగా ఎట్లా రావాలంట? బంగారంలాగా. అంటే బంగారంలాగా అంటే ఏంటి? శోధనలో నెగ్గి, అమ్మా శోధనలో, సాతాను శోధనలో నెగ్గి దేవుడి పరిశోధనలో నిలబడి కడిగిన ముత్యములా ఉంటే, నువ్వు కడిగిన ముత్యములా నీ కుటుంబం కనపడితే, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, ఆ మట్టిని తీసి సార మీద ఏం చేస్తుంటాడు? విడిపోతాడు. పడేసాడండి. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా పిసికి మళ్ళా. గమనించండి, ఎట్లయితే పడేయడో ఆ సార మీద ఉన్న మట్టి విడిపోయినప్పుడు మరలా తీసి చక్కగా ఒక చక్కటి కుండను తయారు చేసి అమ్మకానికి పెడతాడో, నేను ఆ జీవితంలో కూడా గమనించండి, ప్రభువా అట్లా బతకాలని నాకు ఆశ ఉందయ్యా అని కొంచెం ఆశ ఉంటే, ఎవరికి? మనకుంటే. లేకపోతే దేవుడే అనుకున్న మాట ఉంటుంది, ఆశ లేనోను కూడా దేవుడు దీవించడంట. ఏముండాలి మనకి? కనీసం ఏముండాలి? ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఇంకోసారి కాకపోయినా ఇంకోసారి అయినా దేవుడు నీకు సాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. లో రాజయ్యే అవకాశాలు ఎవరు రాలే? ఎవరికి వచ్చినాయి? దావీదుకు మాత్రమే వచ్చింది. ఎవరికి వచ్చింది? నీకు కూడా ఎవరికి రాని అవకాశాలు వస్తాయి. నీకు కూడా ఏంటంటే ఎవరికి రాని అవకాశాలు వస్తాయి. 430 సంవత్సరాలు ప్రేమికులారా చెరలో ఉన్నటువంటి వారు, ఏ ఇశ్రాయేలుడు కూడా ప్రేమికులారా విడిపించబడటానికి ఎవరు ముందుకు రాలే. కానీ దేవుడు ఎవరినంట? మోషేని ఏర్పాటు చేసుకొని ఏం చేశాడంటమ్మా? 430 సంవత్సరాలు చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. నీ జీవితంలో గొప్ప ప్రణాళిక ఉంది, అది నెరవేర్చబడాలంటే శోధనలో నిలబడాలి. నువ్వు పారిపోవటం కాదు, దాసోహం అవటం కాదు, దానికి ప్రేమికులారా శిరస వహించడం కాదు. సాతాను శ్రమల ద్వారా శోధిస్తాడు, పాపము ద్వారా శోధిస్తాడు. వాటిలో కడిగిన ముత్యములను ఉంటే, నువ్వు నేను మనం అందరం ఉంటే, అద్భుతమైనటువంటి సాధనంగా ఈ తరంలో నీ కుటుంబాన్ని దేవుడు వాడుకుంటాడు. ఆయన ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు వాడుకుంటాడా? చూడండి ఒకసారి అన్నమాట. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పరీక్షిస్తాడు. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పరీక్షిస్తాడంట. మొదట ఏం చేయబడాలంట? పరీక్షించబడాలి. తరువాత వారు
పరిచారకులుగా ఉండవచ్చును. చాలండి, ఎంత మంచి మాట అండి. తలపైకి ఎత్తండి అమ్మ, వినండి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చదవబడ్డ వచ్చిన భాగంలో ముందు పరీక్షిస్తున్నాడు. అంటే ఒక పరిచారకుడుగా ఒక వ్యక్తిని నియమించాలంటే ఆ వ్యక్తిని అమ్మని నియమించొద్దంటే ఏం చేయాలంటే ముందు ఏం చేయాలంటే అమ్మ పరీక్షించాలి. ఆ పరీక్షలు ఎలా ఉండాలంట? అనిందులుగా ఉండాలంట. అంటే అనిందులు అంటే ఏంటి? నిందలేని వారు. ఒక సేవలో ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే, ఒక పరీక్షలో ఒక వ్యక్తికి ఏదైనా బాధ్యత తప్పచెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని ఏం చేయాలి? పరీక్షించాలి. దేవుడు చెప్పిన మాట ముందు పరీక్షించు. ఆ పరీక్షలో గనక వారు ఏంటంట అనిందులుగా ఉంటే అప్పుడు వారు నియమించంటాడు. హల్లెలూయా. నీకుందమ్మా? నేను నమ్మకంగా ఉండాలి. చేతులు ఎత్తాను ఒకసారి. మళ్ళీ నమ్మకంగా ఉండాలి అన్న వారందరూ చేతులు ఎత్తాను. అందరికీ అయినా నువ్వు నిలబడలేకపోతున్నావు. కానీ నువ్వేం చేయబోతున్నావు? నిలబడలేకపోతున్నావు. అయితే ప్రభు ఏం చెప్పాలంట అండి, నువ్వు పరీక్షించబడుతున్నప్పుడు అంట ఆయన నీకు సాయం చేస్తారంట. చెప్పండి, ఏం చేస్తారంట? ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఎబిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. శోధింపబడు వారికి ఏం చేస్తాడంట ఆయన? దేవుడు ఎంత మంచివాడు చూడండి ఒకసారి. నువ్వు ఒకవేళ పవిత్రంగా పోతావు అనుకున్నావు, అయ్యా కానీ ఏం చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నానయ్యా, ఈ కంటిని జయించలేకపోతున్నాయ్యా, ఆలోచనలు జయించలేకపోతున్నా, ఈ సెల్ ఫోన్ జయించలేకపోతున్నా, ఈ వచ్చే ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయలేకపోతున్నా, కానీ ఉండలేకపోయా, ఉండలేకపోతున్నాను. ఒకవేళ నీ మనసులో ఉంటే నువ్వు శోధించబడుతున్నప్పుడు ఏం చెప్పాలి? ఆయన ఏం చేస్తాడు నీకైనా? ఆ శోధన నుంచి బయటికి రావటానికి సాయం చేస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఆ శోధన నుంచి బయటికి రావడానికి దేవుడు ఎందుకు ఆయన సాయం చెప్పాలంటండి? ఆయన అన్ని విధాలుగా శోధించబడ్డాడు కాబట్టి. ఎవరైనా చెప్పండి, ఆయన అన్ని విధాలుగా ఏం చేయబడ్డాడు? ఆయన కూడా కంటిని జయించాడు. ఇంకా చెప్పాలా? ఆలోచనలు జయించాడు. అంతరంగాన్ని జయించాడు. ప్రతిదాన్ని జయించుకోవచ్చు. అన్నిట్లో ప్రేమిటులారా శోధించబడి నిష్కల్మషుడుగా, నిందారహితుడుగా, పవిత్రుడుగా ప్రేమిటు లోకములో బ్రతికాడు. కాబట్టి శోధించబడుతున్న వారందరినీ కూడా దేవుడు ఏం చెప్పాలా? సహాయం చేయడానికి సమర్థుడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఈ అనుభూతులతో మనం నడిపించబడదాం. అట్టి ధన్యత కృప మనందరికీ ప్రభు దయచేసి ఆశీర్వదించి మాటలు మన వెనుకలు నెరవేర్చునుగాక. నా జీవితంలో, నా బ్రతుకులో పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం ఇది. నువ్వు వ్యక్తులను కాదు, వ్యవస్థలను కాదు వాడుకునేది, వ్యక్తిత్వాన్ని చూసి వాడుకుంటావు. ప్రభువా, ఆ జాబితాలో నేను ఉండాలయ్యా, ఆ జాబితాలో నేను కనపడాలయ్యా అని అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరు చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను వాడబడాలయ్యా, నీ రాజ్య విస్తరణలో వాడబడాలయ్యా, నేను నీ పనిముట్టుగా వాడబడాలయ్యా, నీ పాత్రగా వాడబడాలయ్యా, సాతాను రాజ్యం అంతరించిపోయేలా నేను ఒక పాత్రగా వాడబడాలయ్యా, నా కుటుంబము నీ రాజ్యం విస్తరించబడేలా ఒక సాధనంగా వాడబడాలన్న అందరూ కూడా మోకరించండి. అందరూ మోకరించండి. లోకములో ఎన్నో స్థలాలు మనుషులకు ఉపయోగపడేటువంటి వాటిని తయారు చేసి ఇస్తారు. కానీ మందిరం తెలుసా? మనుషుడిని తన పని కొరకు సిద్ధపరిచే స్థలం ఇది. తన చిత్తానుసారంగా వాడుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం తన మందిరం. నువ్వు ప్రభు దృష్టికి బంగారంలా కనపడాలి సంగమా. శోధనలు జయించిన జయ జీవితమున గుర్తు బంగారం. శుద్ధ సువర్ణం వలె మార్చబడ్డాడు యోబు తన జీవితంలో. శోధించబడిన తర్వాత నేను మనం అందరం కూడా ఒక వ్యక్తిని దేవుడు బలంగా వాడుకోవాలంటే, కుటుంబాన్ని దేవుడు దీవించాలంటే అందరూ ప్రార్థన చేయండి. సాతాను శోధన కొన్నిసార్లు అప్పగిస్తాడు ప్రభు.
ఆ శోధనలో నిన్ను పరిశీలిస్తాడు ఆయన, నిన్ను పరిశీలిస్తాడు ఆయన. నువ్వు నమ్మకంగా కనపడాలయ్యా, నేను నమ్మకం కనపడాలయ్యా. నేను నమ్మిన వారినే దేవుడు శోధిస్తాడు సంగమా. ఒక గొప్ప ప్రణాళిక ఉన్నటువంటి వారిని దేవుడు శోధిస్తాడు. ఒక గొప్ప ఉద్దేశం ఉన్న వారిని దేవుడు శోధిస్తాడు. దేవుడు ప్రణాళిక ఒక పక్క ఎంత గొప్పగా ఉందో, సాతాను శోధన అంతే ఒక పక్క గొప్పగా ఉంటుంది. నువ్వు సాతాను శోధనకు నెగ్గితే, దేవుడు పరిశోధనకు నిలదొక్కితే, దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు సంగమా. శుద్ధితో బంగారం ముద్దను ఒక ఆకారం తీసుకొచ్చినట్లు ప్రభువా నన్ను సరిచేయను ఆయన, నన్ను కూర్చోబెట్టి నీ వాక్యము ద్వారా నన్ను సరిచేయి ప్రభువా. నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని, నా బ్రతుకును అప్పగించుకుంటున్నాను. నాలో దొర్లుతున్న పొరపాట్లు నాకు తెలవట్లేదయ్యా, నా తప్పిదాలు నాకు తెలవట్లేదయ్యా. నన్ను నీ వాక్యము చేత గద్దించయ్యా, నన్ను హెచ్చరించయ్యా, నన్ను ఖండించయ్యా, నాకు బుద్ధి చెప్పయ్యా. నా గరుకు అనుభవాలని తొలగించుకుంటానయ్యా. నేను వాడబడాలయ్యా, ఈ తరములో నేను దీవించబడాలయ్యా, నా కుటుంబం దీవించబడాలయ్యా, నేను ఆశీర్వదించబడాలయ్యా, నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నీ ద్వారా జరిగించుకోవాలయ్యా అన్నవారు అందరూ ఉంటే, నువ్వెంత నిందించబడతావో, ఎంత శోధించబడతావో, అంత గొప్ప మహిమ నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. అంత గొప్ప ఘనత నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. అంత రెట్టింపు ఆశీర్వాదాలు నీ కొరకు నా ప్రభు దాచి ఉంచాడు. ఆయన నిలబడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలని దేవుడు ముందు పరీక్షిస్తాడు. ఆయన పరీక్షిస్తాడు. పరీక్షలో నువ్వు నిలబడలేకపోతున్నావా, నిలబడని ఆశ ఉందా నీకు, ప్రభు నీకు సాయం చేస్తాడు. ఆయన సుత్తితో బంగారం ముద్దను ఒక ఆకారంతో ఎట్లా తీసుకొస్తారు, నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. నునుపుగా దేవుడు తయారు చేయాలి, తన పోలికలను మార్చుకోవడానికి, నీ పాత్రగా వాడుకోవడానికి. ప్రార్థన. యేసయ్యా, నా కుటుంబం అలా ఉండడం, అంత చేతులు ఎత్తండి. నా కుటుంబం అలా ఉండాలయ్యా. నేను నిందించబడ్డా పర్వాలే, నేను అవమానపరచబడ్డా పర్వాలే, నేను దూషించబడ్డా పర్వాలే, నా దేవుడు నన్ను ఈ సమయములో పరిశీలిస్తున్నాడు, నన్ను పరిశోధిస్తున్నాడు. నా దేవుడు సాతానుకు ఒకవేళ అప్పగించిన నా దేవుడు పరిశీలిస్తున్నా. ఆయన పరిశోధించి తెలుసుకున్నాడు నన్ను. చేతులు ఎత్తారా? అయ్యా, నాకు సాయం చేయ ప్రభు అని అడగండి. అయ్యా, నేను నిలబడాలి, నాకు ఓర్పి అయ్యా, నాకు సహనమే అయ్యా, నాకు నా తండ్రి సహనం సహించే మనసు అయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేమందరం అయ్యా ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఒక సాదా సీదా విశ్వాసులకు ఉండొద్దయ్యా. మందిరం అంటే ఒక 4 గోడలు మాత్రమే కాదయ్యా. మందిరం అంటే ప్రభా ఏదో ఆదివారం పోవాలి, ఏదో వాక్యం వినాలి, ఏదో మేము మాకు తోచింది ఇవ్వాలి, ఏదో ప్రార్థన చేయించుకొని రావాలన్న ఆలోచన ఒకవేళ ఇప్పటి వరకు కూడా తీసేయి ప్రభా, తీసేయి. ఇది పరిశుద్ధతను పోగు చేసుకునే స్థలం అయ్యా. ఇది ఇక్కడ నీ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపడగలిగే వ్యక్తులను తయారు చేయగలిగే స్థలం అయ్యా నీ మందిరం. ఇప్పటి వరకు మందిరం పట్ల మాకు ఇంతవరకు ఒక ఆలోచన ఉంది. ఇప్పటి నుండి ఆలోచన విధానాలను మార్చుకొని, అవునయ్యా పరలోక రాజ్యం ఉంది, బతకాలి దాని కొరకని నిత్యమమలు బాపురబ రగిలించేదయ్యా నీ సన్నిధి. సాత్వికంగా బ్రతకాలని నేర్పించేదయ్యా నీ సన్నిధి. చేతులెత్తిన బిడ్డలందరినీ పరిశుద్ధాత్మదేవా, ఒక్కొక్కరు కుటుంబాల్లో నీ బలమైన ఉద్దేశాలు జరుగునుగాక నాయన. ప్రభువా, వారి కుటుంబాల్లో ఇంతవరకు వారి గతించిన తరాల్లో పొందుకొని ఆశీర్వాదాలు ఈ తరములో ఈ కుటుంబాలు మా ప్రభువా, వారు కడుపున పుట్టిన బిడ్డలు విశేషముగా ఆశీర్వదించబడినట్లుగా మా ప్రభువా, నీ రాజ్య విస్తరణలో మా ప్రభువా బలమైన ఆయుధాలుగా వాడబడేటట్లుగా ఒక్కొక్కరిని మా ప్రభువా ఒక్కొక్కరిని వాడుకోను ఆయన, వాడుకోయ్యా. అలాంటి అనుభూతులు దయచేయను ఆయన, అలాంటి అనుభూతులు దయచేయి.
అందరిలో ఈ మాటలు స్థిరపరచండి అయ్యా. ఒక కర్ర అవునైనా పనిముట్టు తయారు చేసే వ్యక్తికి ఎట్లా అప్పగించుకుంటుందో, అప్పగించుకున్నప్పుడు ఆ మొద్దులో నుంచి ఒక చక్కటి పరికరం ఎలా తయారో మేము కూడా అలా అప్పగించుకోవాలయ్యా. నీ ఎద్దకు వచ్చినప్పుడు అలాంటి మనసుతో కూర్చోవాలి మందిరంలో, అలాంటి ఆలోచనలతో కూర్చోవాలి ఈ మందిరంలో. అటు కృప అందరికీ దయచేసి, నీ కృప అందరికీ దయచేసి ఇక మీదట ఇప్పటి నుండి మా ఆలోచన విధానాల్లో ప్రభువా రావలసిన మార్పులు అనుగ్రహించి మా ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరింత ఉన్నతంగా నడిపించుకోవడానికి నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.